నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. వేణుస్వామి అతని భార్య వీణా శ్రీవాణి వాళ్ళిద్దరు కూడా వేటు ఎస్ఎంఎస్కి మూర్తి గారు తమకి 5 కోట్లు ఇవ్వాల్సిందిగా ప్రతిరోజు హింస పెడుతున్నారని 2015 నుంచి ఇది స్టార్ట్ అయిందని మధ్యలో ఆపేసి మళ్ళా 8 నెలల నుంచి కూడా వాళ్ళని తగులుకున్నారని 5 కోట్లు ఇవ్వకపోతే వాళ్ళ గురించిన ఏదో ఒక సమాచారాన్ని బయట పెడతారని వాళ్ళ బాధపడుతూ ఉన్నారు. సో ఈ సమయంలో మాకు సూసైడ్ తప్ప వేరే శరణ్యం లేదు అని చెప్పి వేణుస్వామి అతని భార్య వీణా శ్రీవాణి చెప్తున్నారు. అసలు సూసైడ్ ఏంటి, ఇది మరొక హై డ్రామానా అనే విషయం గురించి కనుక్కోవడానికి మనం ఈరోజు మన స్టూడియోకి ఇచ్చేసిన ప్రముఖ అడ్వకేట్ అల్లం నాగరాజు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి సార్. వేణుస్వామి అతని భార్య వీణా శ్రీవాణి టీవీ5 మూర్తి తమకు 5 కోట్లు ఇవ్వాలని బెదిరిస్తున్నారని చెప్పి వాళ్ళు అలిగేషన్ వేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? లేకపోతే సూసైడ్ కూడా చేసుకుంటా అని చెప్తున్నారు ఇవ్వలేక. ఇప్పుడు మీరు అడిగిన మొత్తం విషయంలో ఈ వేణుస్వామి శ్రీవాణి ఇద్దరు ఏదైతే వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉన్నారో వాళ్ళు ఈ విషయం ఎక్కడి నుండి వచ్చిందంటే యాక్చువల్లీ ఈ మధ్యలో ఈ వేణుస్వామి అనేటోడు ఈ మీడియా ఛానళ్ళలో వైరల్ కావడం, అతడు హైప్ క్రియేట్ చేసుకోవడానికి చేసే ఒక దుర్మార్గ దుశ్చర్యలే తప్ప వాస్తవికత అనేది లేదు. తర్వాత ఈ సూసైడ్ చేసుకోవడం అనేది ఏంది, అసలు ఉన్న దాని మీద సూసైడ్ చేసుకుంటామని చెప్పేసి బెదిరివ్వడం, దాన్ని వైరల్ చేసుకోవడం, ప్రతి దాన్ని ఏ అవకాశం దొరికితే అవకాశాన్ని ఈ మీడియా ఛానళ్ళ ద్వారా మీడియా ఛానళ్ళను బ్లఫ్ చేసేదానికే ఒక ప్రధాన చర్యగా తీసుకుంటే ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే మనది ఒక ఛానల్లో మన ఛానల్లో కూర్చొని మనం మాట్లాడుకుంటున్నాం. ఉన్నటువంటి విషయాన్ని దాన్ని ఎలివేషన్ చేసుకోవడానికి అంటే పబ్లిక్ తెలియచేదే మనం ప్రచార మాధ్యమంగా తీసుకునేది మీడియా ఛానల్స్. ఈ క్రమంలో ఈ వేణుస్వామి అన్నటోడు ఈ స్వామి అని ఒకటి యాడ్ చేసుకొని స్వామీజీ అనే ఒక ముసుగుల వాడు చేసే అఘాయిత్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని కప్పిపుచ్చుకోవడానికి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. అనేక వైరల్ అయినటువంటి వ్యక్తి వాడు ఒక మోడ్రన్ స్వామీజీ ముసుగులో ఉండి కోట్ల రూపాయలు దండుకున్నటువంటి అతని వ్యక్తిగత జీవితానికి ఇక్కడ మనం మాట్లాడుకునే మెయిన్ టాపిక్ ఏంటంటే టీవీ5 మూర్తి పైన, ఆ టీవీ5 ఛానల్ పైన అలిగేషన్ పెట్టి సూసైడ్ అనేది ఒక డ్రామా ఇప్పుడు మనకు తెరపైకి వచ్చింది కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక డ్రామాగానే అనుకోవచ్చు. వేణుస్వామి అనేటోడు ఇప్పుడు నాగ చైతన్య ఏదైతే సమంత విషయంలో మనకు ఇంకా కొత్త అమ్మాయి ఇప్పుడు ఆమె పేరేం శోభిత ధూళిపాల అనే ఆమెకు మ్యారేజ్ నిశ్చితార్థమైంది, వాళ్ళిద్దరు డైవర్స్ అయిన అదొక కుటుంబానికి ఒక విషాదం. అట్లాంటిది పబ్లిక్లో ఒక వ్యక్తి గురించి మాట్లాడడం, ఒక కుటుంబం పైన మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఆ రకంగా ఉన్నటువంటి వీడియోలన్నీ వైరల్ అవుతాయి. ఇది సైడ్ ట్రాక్ కావడానికి ఇప్పుడు ఈ వేణుస్వామి అనేటోని వాని భార్య ఏదైతే ఉన్నదో ఆమె మాట్లాడుతుంది, ఆ చెల్లె ఆమె మాట్లాడడం ఏదైతుందో వాళ్ళ కుటుంబానికి వచ్చినప్పుడు ఎంత బాధ అవుతుంది, ఎక్కడికి పోతుంది, ఇట్లాంటి అన్ని వీని మీద వచ్చినటువంటి అలిగేషన్స్ అన్నీ కూడా సైడ్ ట్రాక్ పట్టియడానికి ఒక టీవీ5 ఛానల్ను వాళ్ళను ఆ ఛానల్ మీద ఉన్నటువంటి మూర్తిని ఆయనను ఇది టార్గెట్ చేసి మేము సూసైడ్ తప్ప ఇంకేం లేదు అనేది ఒకటి. నేను చూసిన వీడియో ఆడియో లీకేజ్ ఏదైతే టీవీ5లో ఆ టీవీ5 ఛానల్ వాళ్ళు ఆ మూర్తి ఆయన ఒక హానెస్ట్, ఆయన గత 20-25 ఇయర్స్ నుండి 30 ఇయర్స్ నుండి ఆయన జర్నలిస్ట్గా ఉన్నాడు. జర్నలిస్ట్ అంటే ఎట్లయినా కూడా ఒక వ్యక్తి గురించి వ్యవస్థ గురించి మాట్లాడతారు, అలిగేషన్స్ అనేది ఉంటాయి. ఉన్నంత మాత్రాన ఒక వేణుస్వామి గారిని అంత హైప్ చేసి ఓ ఆడియో లీక్ చేసి మాట్లాడడం కూడా ఇది తప్పు. ఎందుకంటే మనం చేసుకునే వృత్తిలో మనకు ఉన్నటువంటి సందర్భంలో అక్కడున్న ఏదైతే ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంటుందో దాని మీదనే మనం మాట్లాడతాం. అలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇన్ఫర్మేటివ్గా ఉన్నటువంటి పరిస్థితులలో ఆయన మూర్తి పాపం అంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. నన్ను రాళ్లతో కొట్టి చంపండి, నేను మంచి వ్యక్తిని, నా ఫోన్ నంబర్ మారలేదు, నాది ఎప్పటి నుండో ఇదే నెంబర్ ఉన్నది, నా ఫోన్ ట్రాప్ చేయండి, నా ఫోన్ ట్రాప్ కూడా చేస్తారు, నేను కొంత చాలా విషయాలలో నేను కొంత కాంట్రవర్సీ ఇష్యూలలో నేను ఇన్వాల్వ్ అయి ఉన్నా కాబట్టి ఇట్లున్నా, నేను పబ్లిక్ వ్యక్తిని. పాపం నిజంగా ఆ మూర్తి ఆయన నిజంగా అంతగానం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీడు ఒక స్వామీజీ ముసుగులో ఉండి వీళ్ళలాంటి చీడ పురుగులను బయటికి తీసేయకపోతే అమాయక జనం ఏదో ఎవరికి కూడా కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, అన్ని విషయాలలో ప్రతి కుటుంబంలో ఏదో ఒక విధంగా ఉంటుంది.
ఏవో దేవుణ్ణి మొక్కితే నాకు ఇది అవుతుంది, ఒక పూజ చేసుకుంటే ఇది అవుతుంది అనేది ఒక వైరల్ క్రియేట్ చేసిందే ఇట్లాంటి దొంగ స్వామీజీలు. పూజలు ఉండొచ్చు కానీ వీడు చేసేది క్షుద్ర పూజలు. వాళ్ళ భార్య కూడా ఇట్లాంటి సమర్థించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే నీ కుటుంబానికి వచ్చినప్పుడు ఒకటి, మంది కుటుంబాలలోకి నీ మొగడు పోతే ఒకటి, అంటే ఎట్లా సమర్థిస్తావు నువ్వు? ఇలాంటివి సందర్భంలో ఇట్లాంటివి విషయంలో సూసైడ్ చేసుకోవడం అనేది ఒక నేరం. మరి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? వేణుస్వామి మీద, భార్య మీద, ఆమె మీద కూడా కేసులు రిజిస్టర్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా కేసులు రిజిస్టర్, ఎందుకంటే సూసైడ్ చేసుకుంటా అని చెప్పినా కూడా ఇప్పటివరకు కూడా కనీసం చట్టాల మీద ఎవరికి కూడా అవగాహన లేదు. యాక్చువల్ సెక్యూరిటీ ఇస్తున్నారు సార్, వాళ్ళకి సూసైడ్ చేసుకోకుండా సెక్యూరిటీ ఇస్తున్నారు. పిచ్చి జనము, పిచ్చి ఆఫీసర్లు, పిచ్చి డిపార్ట్మెంట్లు, పిచ్చి మొత్తం పిచ్చే బయట పేటరేగిపోతుంది. వ్యవస్థ ఏంది? ఒక వ్యక్తి ఎంతమందికి సెక్యూరిటీ ఇస్తారు? ఎంతమంది జరుగుతుంది? ఇప్పుడు కలకత్తాలో చూస్తే ఆ డాక్టర్ను అన్యాయంగా రేప్ చేసి చంపేసిండ్రు. చాలా దారుణం. అది మాట్లాడుకోవడానికి కూడా ఘోరమైన పరిస్థితి. అట్లాంటిది జరిగిన సంఘటన అదైతే, ఈ వేణుస్వామి చేసే క్షుద్ర పూజలు కనీసము ఒక అమ్మాయిలను బట్టలు లేకుంటుండి నగ్నంగా పూజలు చేసినటువంటి క్షుద్ర పూజలు అనేకం వీడియోలు ఉన్నాయి. మరి వీడియోలు ఇప్పుడు వాడు నిన్న ఉన్నటువంటి వేణుస్వామి వాళ్ళ భార్య రిలీజ్ చేసినటువంటి ఏదైతే ఉన్నటువంటి TV5 రిలీజ్ చేసినటువంటి ఏదైతే ఆడియో లీకేజ్ ఏదైతే ఉందో అది వీళ్ళ TV5 ఛానల్కి ఏం సంబంధం? ఎవడో మాట్లాడుకుంటే అదే తీసుకొచ్చి ఛానల్కి రుద్దడం. ఆ ఛానల్ వాళ్ళు మరీ విడ్డూరంగా ఉంది. 30 years జర్నలిస్ట్గా ఉండి ఏదైతే మూర్తి బ్రదర్ ఉన్నాడో ఆయనకు నిజంగా ఆయన ఫ్రస్ట్రేషన్లో ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు. ఏముండదు, ఏమవుతుంది, అయితే కేసు అవుతుంది. ఇప్పుడు కేసులు అయ్యేది పోలీసు వాళ్ళకు చట్టాల మీద పూర్తిగా అవగాహన లేదు. పోలీసు వాళ్ళకు అవగాహన లేదు. వ్యవస్థకు కూడా ఎటువంటి ఏ ఛానళ్ళు ఎవి ఉన్నాయి, ఏ ఛానళ్ళు ఎవి మీడియా ముందుకు తీసుకురావాలనే అవగాహన లేకుండా ఒక 30 years మూర్తి గారు ఉన్నారు. ఆయనే ఈ ఆడియోను నీకు నువ్వు దొంగ అని చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఎవడెవడో ఎన్నో మాట్లాడుకుంటాడని నువ్వే చెప్తావు. ఇప్పుడు నువ్వు ప్రమోట్ చేసినట్టే అని నేను అంటున్నా. మూర్తి గారిని నేను పూర్తిగా మద్దతుగా నేను చెప్తున్నా. ఎందుకంటే మూర్తి గారు చాలా హానెస్టీ. ఆయనే ఇప్పుడు అట్లాంటి దొంగ పనులు, తప్పుడు పనులు చేస్తే ఇన్ని సంవత్సరాలు ఆయనే ఈ మీడియా వ్యవస్థలో ఉండకపోయేటోడు. అట్లాంటి మూర్తి చాలా దారుణంగా బాధపడుతూ నేనేం చేయలే, ఒకవేళ నేను తప్పు చేస్తే నన్ను రాళ్లతో కొట్టుండ్రి, వాడిని మాత్రం మంచిగా పోయి వాడిని కొంచెం పరామర్శించిరండి అని అంటాడు. ఎంత ఘోరం! చాలా మంచి వ్యక్తి అన్న అయితే కావచ్చు, కానీ మీడియా ఛానల్ మనందరం ఎందుకంటే ప్రతి వ్యవస్థకు ఒక యూనిటీ అనేది ఉంటుంది. ఒక యూనిటీ అనేది మన మీడియా ఛానల్ అంటేనే కాంట్రవర్సీ. ఇప్పుడు వేణుస్వామి అని వాడు అని అనకపోతే నేను తప్పు చేసినట్టు. ఎందుకంటే నేను అనేటోళ్ళు ఒకరిని ముందుకు రాకపోతే, నీలాంటి వాళ్ళు ముందుకు రాకపోతే, సీనియర్లు మీరు బయటకు వచ్చి ఎండగట్టకపోతే ఇలాంటి వ్యక్తుల ఆగడాలు ఎప్పుడు ఆగుతాయి? చూడు ఎంత ఘోరమైన పరిస్థితులలో వాడు ప్రతి విషయంలో తల దూస్తాడు, వాడు హైప్ అవుతాడు. ఇప్పుడు నీ విషయంలో కూడా హైప్ అయింది అన్న. నీ నోటితోటి నువ్వు మాట్లాడి నువ్వు వాడిని హైప్ చేసినావు. కానీ మనకు ఒరిగేది ఏం లేదన్నా. పెద్ద ఇష్యూలలో మీరు ఇన్వాల్వ్ అయ్యారు. మూర్తానా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మీరు మాట్లాడిండ్రు. దయచేసి ఆ TV5 ఛానల్కి ఆ ఆడియో మొత్తం నేను విన్నా. యాజ్ ఏ అడ్వకేట్గా నేను చెప్తున్నా, యాజ్ ఏ నేను జర్నలిజంతో నాకున్నటువంటి సత్సంబంధాలతో చెప్తున్నా. మూర్తి ఏంటంటే హానెస్టీ, ఆయనది ఉన్నట్టు చెప్పే ఛానల్లో ఉంటాడు. మచ్చలేని వ్యక్తి ఉంటాయి. ప్రతి వ్యక్తికి కూడా మచ్చలు ఉంటాయి. దేవుళ్ళకు కూడా మచ్చలు ఉన్నాయి. అట్లా అని చెప్పి ప్రతి వ్యక్తికి మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. నీ మంచి చెడులు అనేది డిసైడ్ చేసుకోవాల్సింది నువ్వు. ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది వ్యక్తి. ఏ వ్యక్తి అయితే ఉంటాడో ఆ వ్యక్తికే సంబంధించిన విషయం. అట్లాంటిది తప్పు చేసింది వేణుస్వామి గారు. వాడు సూసైడ్ చేసుకుంటా అంటే కూడా ఇప్పటివరకు పోలీస్ వ్యవస్థ సోద్యం చూస్తుంది. వాడిని ఎందుకు అరెస్ట్ చేయరు, ఎందుకు కేసులు పెట్టరు అని చెప్పేసి నేను మన ANR స్టూడియో ఛానల్ ద్వారా చెల్లె శ్రవంతి ద్వారా నేను చెప్తున్నా. టీవీ ఛానల్ ఎవరికైనా గుర్తుపెట్టుకోండి, ఈ మధ్యలో మీడియాలకు ఆంక్షలు విధిస్తాను అని చెప్పి ఇట్లాంటి హై డ్రామాలు ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఏది కూడా కాదు. గతంలో కూడా కేసీఆర్ ప్రభుత్వం మన ABN ఛానల్ను, TV9 ఛానల్ను వాళ్ళని ఒత్తేసి, మీడియా ఛానళ్ళను ఒత్తేసి వాళ్ళు ఎంత దూరమో పోరు, కొద్ది దూరం జర్నీ చేయగలిగినరు. అదే మీడియా ఛానళ్ళు బొంద పెడితే లేవకుండా అయినరు. ఇప్పుడు పార్టీకే మనుగడ లేకుండా పోయింది. బిడ్డ నువ్వు వేణుస్వామి నువ్వు మారకపోతే ఖచ్చితంగా ఇంకా నీ డ్రామాలు ఎందుకంటే నువ్వు డ్రామాలు ఆడు, కానీ పాపం నీ వైఫ్ చెల్లెను కూడా, ఆమె ఒక మంచి శాస్త్రీయ సంగీత నేర్చుకున్నటువంటి ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి ఆమెను కూడా నువ్వు బలవంతంగానే నువ్వు చెప్పిస్తానని నేను అనుకుంటున్నా.
నిన్ను చేసుకున్న కర్మకు ఆమె వచ్చి బయటకు వచ్చి నిన్ను సపోర్ట్ చేసే వీడియో ఏదైతే చేసిండ్రో ఆడియోలు ఇవన్నీ తప్పు. ఖచ్చితంగా మూర్తన TV5 ఛానల్కి ఎలాంటివి ఉన్నా కూడా ఖచ్చితంగా మనం ఛానల్ అందరం మీడియా వ్యవస్థ మొత్తం ఒకటే, అందరం కాపాడుకోవాలి. మనకు అవసరం లేదు ఈ నా కొడుకులు తప్పును వెలికి తీసేదందుకు ఉన్నదే మన 4th ఎస్టేట్. మనం నిజాయితీగా నిబద్ధతగా ఉన్న రోజులు మనల్ని మనం ఆత్మపరిశీలన వేసుకోవాలి. ఒకనికి ఎందుకన్నా నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుడు మూర్తన, నువ్వు దయచేసి ఆ వీడియో డిలీట్ చేయాలి. మీరు చేతనైతే వాని మీద పోలీస్ వ్యవస్థ మీద ప్రెజర్ తీసుకురండి. IPC కొత్త చట్టాలు BNS ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చదివి వాని మీద క్రిమినల్ కేసు బుక్ చేయాలి. ఖచ్చితంగా వాని మీద వేణుస్వామి అనేటోడు, వేణు నాట్ ఏ స్వామి, ఈజ్ ఓన్లీ ద వేణు అండ్ హిజ్ వైఫ్, ఆమె ఇద్దరి మీద కూడా కేసు రిజిస్టర్ చేయాలని చెప్పి నా అప్పీల్. సార్ ఓకే, యాక్చువల్గా ఇతను ఒక్కనిపైనే వేణుస్వామి ఆయన భార్య వీణా శ్రీవాణి అలిగేషన్స్ చేయడానికి రీజన్ ఏంటి సార్? వాస్తవానికి మూర్తి ఛానల్ పైకి వచ్చిండు, కానీ అలిగేషన్స్ అనేది డిఫరెంట్ వచ్చేసింది. వీళ్ళు ఈ వాని మీద ఉన్నటువంటి ఇప్పుడు రాంగ్ అంటే కంప్లీట్ డిస్ట్రాయ్ అయిపోయిండు. ఇప్పుడు నిజంగా వేణుస్వామి బాధితులు చాలామంది ఉన్నారు. అవును సార్. నేను కూడా గతంలో అన్న యాజ్ అడ్వకేట్గా అల్లం నాగరాజ్ గారు, నేను ఇప్పుడు మన ANR స్టూడియోస్ తరఫున చెప్తున్నా, మీరు మీ ఛానల్ నుండి నా నంబర్ డిస్ప్లే చేయండి. వేణుస్వామి బాధితులు ఉంటే రండి, ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాను నేను. ఎందుకంటే చాలామంది బాధితులు ఉన్నారు. వాడు ఫేడ్ అవుట్ అయ్యాడు అంటే వాడిని లిమిట్ జ్యూడిక్షన్ దాటి, ఒక దేవుడు ఒక మంచి జీవితం ఇచ్చి ఉండొచ్చు, ఏదో రకంగా నీకు ఇచ్చి ఉండొచ్చు, దాన్ని మిస్యూజ్ చేసినావు. కాబట్టి ఏదైతే నిజంగా దేవుడు ఉన్నాడు అని ఒక నమ్మకంగా అనుకుంటే వేణుస్వామి గాని పతనమే దేవుడు ఉన్నాడు అని నమ్మచ్చు. కానీ చెయ్యాలి. కానీ మంచి పూజలు ఉంటాయి, చెడు పూజలు ఉంటాయి. క్షుద్ర పూజలు చేసి వాళ్ళ ఆపదలు ఉన్నోళ్ళు వస్తే ఇట్లా విపరీతమైన అంటే విశృంఖలత్వంగా వాడు ఏ పూజ చెప్తే ఆ పూజ చేసే ఒక మూర్ఖత్వం, మూఢనమ్మకం ఏదైతే ఉన్నదో విడనాడి ఉన్నటువంటి పరిస్థితులలో వేణుస్వామి మీద ఉన్నటువంటి అలిగేషన్స్ అన్నీ కూడా సైడ్ ట్రాక్ పట్టియడానికి కోసమే ఈ యొక్క సూసైడ్ అనే ఒక హైడ్రామా అంతే. మూర్తి గారి పైన, మూర్తి గారికి ఏం కాదు, TV5 ఛానల్కి ఏం కాదు, ఏ ఛానల్ కూడా ఏం కాదు. ఇట్లాంటి బద్మాష్ గాళ్ళని బయటికి తీయడానికే మన ఛానల్ ఉండాలి కూడా. అట్లాంటి ఛానల్నే జనం ఆదరించాలి. కానీ ఈ జనాన్ని ఒక మాయలో పడేసేదాని కోసం ఇట్లాంటి రాంగ్ వీడియోస్ ఏవైతున్నాయో అవి ఎవ్వరు కూడా జనం కూడా ఆదరించద్దు. అట్లాంటి ఛానల్స్ ఏమైనా ఉంటే అన్సబ్స్క్రైబ్ చేయండి. మీరు అంటే రిపోర్ట్ కొట్టండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి ఏదైనా నిజాయితీ కనుక లేకపోతే ఆ ఛానల్లే మీరు దాన్ని దూరం ఉండండి. ఎందుకంటే మీరు మెదడు ఖరాబ్ చేసుకోవద్దు. నీకు ప్రతి వ్యక్తి అతను ముఖ్యం. అతని తప్ప రైటా అనేది ఆయనే ఆత్మపరిశీలన ముఖ్యం. వేణుస్వామి అనేటోడు రియలైజ్ కావాలి. కానీ మళ్ళీ ఇదేమై డ్రామా రా భయ్, నువ్వు పిల్లని పట్టుకొని వచ్చి నువ్వు రోడ్ల మీదకి ఎక్కి ఓ TV ఛానల్ మీద అలిగేషన్ పెడితే ఇప్పుడు మాలాంటి వాళ్ళందరూ సైడ్ ట్రాక్ పెడతాం. మేము సైడ్ ట్రాక్ పెట్టాం. ఇది నీ విషయంలో ఇది లాస్ట్ వీడియో. ఇంకోసారి మేము మాట్లాడాం. నీ మీద పిచ్చినా కొడుకు లెక్క నువ్వు ఓ వీడియో ఎత్తావు, సారీ నేను ఇంకోసారి చేయంటావు, మళ్ళీ బద్మాష్గిరి చేసి మళ్ళీ వస్తావు. నువ్వేం స్వామీజీ రా, నిన్ను నమ్మేటోడు ఇంకేం మనుషులు? వాళ్ళు మనిషి పుట్టుకేనా అని నేను అడుగుతున్నా. ఎట్లా రకంగా నమ్ముతారు రా భయ్? నేను ఉన్న పరిస్థితులలో నువ్వు నమ్ముతేనే కదా వాడు వచ్చి అక్కడ స్వామీజీ ముసుగులు ఉండి, వాడు మోడరన్ స్వామీజీ అట, వాడు పబ్బులలో పోతాడు. సరే ఏడికన్నా పోని వాని పర్సనల్ లైఫ్, వాని అయ్యబాబాని కానీ భూమి మీద వదిలేసిండు, మనం అందరి గండం మీద. తప్పు. అట్లాంటి తప్పుడు వ్యక్తుల దగ్గరికి వెళ్ళడం తప్పు, నేరం. కానీ వెళ్ళిండ్రు. మీకేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే రండి. మీకేమన్నా వాడు ఎన్ని డబ్బులు తీసుకున్నాడో ఉన్నాయి, దాని మీద చాలామంది నన్ను అప్రోచ్ అయ్యిండ్రు. వాని బాధితులు చాలామంది వచ్చిండ్రు. కానీ లీగల్ శాంక్టిటీ లేదు అనుకొని వదిలేసినాం. కానీ శాంక్టిటీ ఉంటుంది. ఎక్కడనో కాడ కాజ్ ఆఫ్ యాక్షన్ తీసుకోవచ్చు. IPC పాత చట్టాలు ఉన్నాయి, కొత్త చట్టాల ప్రకారంగా కూడా రికవరీ చేసే హక్కు పోలీసులకు ఇచ్చిండ్రు కొత్త చట్టం. దాని ద్వారా మీకు ఖచ్చితంగా న్యాయం చేసే దిశగా 100% నేను ముందుంటా అని చెప్పి ANR స్టూడియోస్ తరఫున మీకు ఖచ్చితంగా మాటిస్తున్నా. ఆ పిచ్చి నా కొడుకుని ఎంటర్టైన్ చేయకండి, మీకు మీరుగా బతకండి. ఒక కర్మ సిద్ధాంతం ఉంటుంది, మనకేం జరగనున్నదో అది జరుగుతుంది. దాని మీదనే మనం జీవనయానం కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి దొంగ స్వామిలను, క్షుద్ర పూజలను నమ్మకండి. మీ జీవితాన్ని మీరు కోల్పోకండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీరు ఒక శక్తిని నమ్ముకోండి. ప్రతి మనిషి లోపల దేవుని చూడండి. నువ్వు చిత్తశుద్ధిగా ఉంటే నీకు అన్నీ కూడా నువ్వు పాజిటివ్గా ఆలోచించే అన్నీ పాజిటివ్గా జరుగుతాయి. ఓకే సార్. ఇప్పుడు ANR స్టూడియోస్ నుంచి మీరు
మూర్తి గారికి సపోర్ట్ చేస్తున్నారు కదా సార్? 100%. ఓకే, నేను కూడా ఏఎన్ఆర్ స్టూడియోస్ నుంచి మూర్తి గారికి సపోర్ట్ చేస్తున్నాను. ప్రతి జర్నలిస్ట్ కూడా మూర్తి గారికి సపోర్ట్ చేయండి. మూర్తి గారితో మనం ఉండాలి. వేణుస్వామి చేతిలో ఇంకెవరైనా మోసపోతే మా ఏఎన్ఆర్ స్టూడియోస్కి ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. అది డైరెక్ట్గా అల్లం నాగరాజు అడ్వకేట్ గారికి వెళ్ళిపోతుంది. మీకు న్యాయం చేస్తారు. నమస్తే.